ఈ పచ్చడి ఒక్కసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు. హలో అండి అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈ పచ్చడికి కావాల్సినవి టొమాటోలు, దొండకాయలు, దోసకాయలు, అలాగే వంకాయలు. వీటన్నిటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 10 పచ్చిమిరపకాయలను అయితే కట్ చేసి వేయించుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు కారం తక్కువ తినాలనుకుంటే పచ్చిమిరపకాయలు తగ్గించుకోవచ్చు. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోకి ఒక లైక్ చేసి వెళ్ళండి. మీరు చేసే ఒక్క లైక్ చాలా ముఖ్యమైనది. మీరు చేసే ఈ ఒక్క లైక్ ఈ వీడియోని ఇంకొంతమందికి చేరేలా చేస్తుంది. దొండకాయ ముక్కలు వేగడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ దొండకాయ ముక్కల్ని వేయించుకున్నాను. తరువాత వంకాయ ముక్కల్ని వేయించుకుంటున్నాను. ఈ వంకాయ ముక్కలు కలర్ చేంజ్ అయ్యి ముక్క అనేది మెత్తబడే వరకు వేయించుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్గా వేగినట్టు. తరువాత ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని టొమాటో ముక్కలను కూడా పూర్తిగా మగ్గించుకోవాలి. వేయించుకున్న వాటన్నిటినీ కలిపి ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను నేను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఫస్ట్ పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి వంకాయ ముక్కలు, అలాగే వేయించి పెట్టుకున్న టొమాటో ముక్కలు, వేయించి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకొని ఇందులోకి కొద్దిగా చింతపండు వేసుకోవాలి. నా దగ్గర చింతపండు పేస్ట్ అనేది మిగిలిపోయింది. దీంట్లోకి 2 స్పూన్లు అయితే చింతపండు గుజ్జు వేసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇది బాగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసి పచ్చడిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పచ్చడికి తాలింపు పెట్టుకుందాము. ముందు కూరగాయ ముక్కలు వేయించిన గిన్నెలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో తాలింపు పెట్టుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత అందులోకి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినప్పప్పు వేసి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిశనగపప్పు కూడా వేసి వేయించుకోవాలి. మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే నాకు చెప్పండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 వెల్లుల్లి రెబ్బలు అయితే కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలి. వాటితో పాటు 2 ఎండుమిర్చిలు, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిర్చి కొద్దిగా వేగిన తరువాత ఇందులోకి కొంచెం పసుపు కూడా కలిపి ఈ తాలింపునైతే మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న పచ్చడిలోకి కలుపుకోవాలి. రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. తాలింపు, ఉప్పు ఈ పచ్చడిలో కలిసేలాగా కలుపుకుంటే పచ్చడి రెడీ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ దేనిలోకైనా సరే ఈ పచ్చడి బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.